నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. చట్టసభల్లో కనీసం 10% సభ్యులు ఉంటేనే ప్రతిపక్ష హోదా ఇచ్చే నిబంధనల చట్టంలో ఉందని అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు. అయితే వైసీపీ ఎమ్మెల్యే వైఎస్ జగన్ మాత్రం చట్టవిరుద్ధంగా తనకు ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడగడం కరెక్ట్ కాదన్నారు. ప్రతిపక్ష హోదాపై నిరాధార ఆరోపణలతో మాజీ సీఎం జగన్ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. బుధవారం సభ ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష హోదాపై వైసీపీ ఎమ్మెల్యే జగన్ న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయించారన్న స్పీకర్ తనకు దురుద్దేశాలు ఆపాదించడం సభ నియమాల ఉల్లంఘన కిందకు వస్తుందన్నారు. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుంచి ఆశించడం తప్పు అని అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. 175 మంది సభ్యులు ఉన్న అసెంబ్లీలో కనీసం 18 మంది సభ్యులు బలం ఉంటేనే ప్రతిపక్ష హోదా వస్తుందని క్లారిటీ ఇచ్చేశారు. సభకు రాకుంటే తమ నియోజకవర్గ ప్రజల సమస్యలు ఎవరు సభలో ప్రస్తావిస్తారో ఒక్కసారి వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచన చేయాలన్నారు. ప్రతిపక్ష నాయకుల హోదా ఎవరైనా అర్హులా కాదా అనేది కేవలం రాజ్యాంగ సూత్రాలు, కోర్టు తీర్పులు, చిరకాల సాంప్రదాయాల ఆధారంగా మాత్రమే నిర్ధారించగలరు. పార్టీకి అత్యధిక సంఖ్యాబలం ఉండాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. నేను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. వైసీపీ ఎమ్మెల్యే జగన్ ప్రతిపక్ష బాధ్యతను నిర్వహించకుండా ఆ హోదా కోరుకోవడం శోచనీయమని మంత్రి నారా లోకేష్ అన్నారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడారు. సభలో ప్రసంగిస్తున్న గవర్నర్ను వైసీపీ సభ్యులు అవమానించడం దారుణమని మండిపడ్డారు. రాష్ట్రంలో శాసనసభలన్నీ పార్లమెంటు సాంప్రదాయాలనే అనుసరిస్తాయని చెప్పారు. గతంలో టీడీపీకి ప్రతిపక్ష హోదాపై సీఎంగా జగన్ చేసిన వ్యాఖ్యలను మంత్రి లోకేష్ ప్రస్తావించారు. గవర్నర్ను అవమానించిన వారిపై ప్రివిలేజ్ కమిటీ తగు చర్యలు తీసుకోవాలని స్పీకర్ను కోరారు. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళు గెలిపించారు 11 స్థానాల్లో. ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం, 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు. కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేశాం, కూటమి సభ్యులు ధర్నా చేశాం, బెంచెస్ దగ్గర ధర్నా చేశాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతనదో లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్ గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్ లో పార్లమెంట్ ప్రెసిడెన్స్ గా తీసుకుంటాం. మే నుంచి అన్నదాత సుఖీభవను అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. శాసనమండలిలో వైసీపీ సభ్యులు ప్రశ్నోత్తరాల్లో అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానమిచ్చారు. అర్హత కలిగిన రైతులు అందరికీ 20,000 రూపాయల నగదును అందజేస్తామని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో తాము రైతులను మోసం చేయమన్నారు. గత 5 ఏళ్లలో వ్యవసాయ రంగాన్ని నష్టపరిచింది వైసీపీ కాదా అని ప్రశ్నించారు. వ్యవసాయ యంత్రాలు లేవని, భూసార పరీక్షలు చేయలేదని, పంటల బీమాను చెల్లించలేదని మంత్రి ధ్వజమెత్తారు. ఈ 8 మాసాల్లోనే అధ్యక్ష 4,30,000 మందికి సాయిల్ టెస్ట్ చేసి వారి భూమిలో ఏ పోషకాహారాలు కావాలో, ఏం అవసరం ఉందో వారికి తెలియజేయడమే కాకుండా ఆ పోషకాహారాలు 100% సబ్సిడీతో
ఇవ్వడానికి నిర్ణయం చేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష. మళ్ళీ ఈ సంవత్సరం కూడా అధ్యక్ష 6 లక్షల మందికి టార్గెట్ పెట్టుకున్నాం. భూసార పరీక్షలన్నీ చేసి రైతుకి వారి భూమి మీద పూర్తి అవగాహన ఉండాలని ఈ కార్యక్రమం చేస్తున్నాం అధ్యక్ష. 5 సంవత్సరాలు ఇది చెయ్యనటువంటి ప్రభుత్వానికి ఏమంటారో మీరే ఒకసారి చెప్పాలి అధ్యక్ష. మేము మేనిఫెస్టోలో ఎన్నికల ముందు రేపు తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పిఎం కిసాన్ డబ్బుతో సహా 20,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో చెప్పాం, ఎన్నికల ప్రచారంలో చెప్పాం. మేము ఆ రోజు కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేదు, మొత్తమే మేము 20,000 ఇస్తామన్నట్టుగా మీరు మాట్లాడుతున్నారు. అది కూడా ఈరోజు సభ్యుల సంఖ్య అడుగుతున్నారు అధ్యక్ష. గుంటూరు నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ప్రతిరోజు ఎదుర్కొంటున్నారు. అందుకే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ 4 లైన్ నిర్మించేందుకు ప్రభుత్వం అన్ని అనుమతులు ఇచ్చింది. ఈ తరుణంలోనే కార్పొరేషన్ అధికారులు రోడ్డు ఆక్రమణలను తొలగిస్తున్నారు. డొంక రోడ్ 3 వంతెనల నుంచి రాకపోకలు మొదలు కాగానే శంకర్ విలాస్ ఫ్లైఓవర్ పనులు అధికారులు మొదలుపెట్టే అవకాశం ఉంది. మహిళల సమస్యల పరిష్కారానికి మహిళా ఫిర్యాదుల విండో అనే వినూత్న కార్యక్రమానికి పోలీసులు రూపకల్పన చేశారు. ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్లో ఈ నెల 7వ తేదీన మహిళా ఫిర్యాదుల విండో కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ట్రైనీ ఐపీఎస్ దీక్ష తెలిపారు. ఈ సందర్భంగా మహిళలు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఆ రోజున తమ పరిధిలోని పోలీస్ స్టేషన్లను ఆశ్రయించి ఫిర్యాదు చేయవచ్చన్నారు. సంబంధిత పోలీస్ స్టేషన్ల అధికారులను కలిసి సమస్యలు పరిష్కరించుకోవాలని సూచించారు. మార్చి 8వ తేదీన జరగనున్న మహిళా దినోత్సవం సందర్భంగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. And so our respected SP sir, Satish sir, has launched Women Grievance Window on 7th of March at police station level. So all women can approach to the concerned police stations for resolving their pending issues, for any safety issues, for any legal awareness issues, and can get their issues resolved in a much more faster and smooth manner. Thank you. వ్యవసాయ రంగాన్ని కాపాడాలంటూ రాష్ట్ర వ్యవసాయ కార్యాలయం వద్ద మార్చి 10న రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా జరగనుంది. బ్రాడీపేటలోని సిపిఎం కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జొన్న శివశంకర్, కంచుమాటి అజయ్ కుమార్ మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కేంద్రం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను అమలు చేస్తుందని మండిపడ్డారు. విద్యుత్ సవరణ చట్టాన్ని ఉపసంహరించుకుని స్మార్ట్ మీటర్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పచ్చల శివాజీ, కొల్లి రంగారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం ఏ పంటలకు కూడా మద్దతు రేటు లేని పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా మిర్చి సంబంధించి ఆసియాలో అతి పెద్దదిగా ఉన్న గుంటూరు మిర్చి యార్డు ఇవాళ మాయబజారుగా మారిపోయి ఇవాళ రైతుకి గతం కంటే కూడా సగానికి సగం రేటు పూర్తిగా దిగి జారిపోయే పరిస్థితి. ఈ నేపథ్యంలో పెట్టిన పెట్టుబడి 2.5 లక్షలకు గాను ఇవాళ 1,00,00 కన్నా ఎక్కువగా ఎకరానికి వచ్చే పరిస్థితి లేదు. ఈ మద్దతు రేటు వచ్చే విధంగా చేయాలని చెప్పేసి ఈ ధర్నా కార్యక్రమం రైతులు, కౌలు రైతులు 50 మంది పాల్గొని జయప్రదం చేయాలని చెప్పేసి కోరుతున్నాం. గతంలో దాదాపు 20,000, 22,000, 23,000 రూపాయలు అమ్మినటువంటి మిర్చి ఈ రోజున కనీసం 10,000 కూడా లేనటువంటి పరిస్థితి ఉన్నది. అదే రకంగా పోయిన సంవత్సరం కందులు 10,000 రూపాయల దాకా అమ్మితే ఈనాడు 6,000, 7,000 కూడా అమ్మట్లేదు. వరి ధాన్యానికి వచ్చేసరికి గతంలో 2,400 అమ్మితే ఈనాడు 1,400 కూడా అమ్మలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి పెట్టుబడులు ఒక పక్కన పెరిగిపోవడం అంటే పెట్టుబడులకు అనుకూలంగా రేట్లు ఉండాల్సింది మానిచ్చి వాళ్ళ ఇష్టాసారంగా రేట్లను దిగ్గొస్తూ ఉన్నారు. స్టేట్ వైడ్గా ఈ రాష్ట్రంలో 10వ తేదీన మార్కెట్ కమిషన్ దగ్గర జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం విజయవంతం చేయాలని అన్ని రైతు సంఘాలు పిలుపునిచ్చింది. రేపటి నుంచి 9వ తేదీ వరకు 48వ అంతర్జాతీయ గుడారాల పండుగ హోసన్న మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో జరగనుంది. 48వ గుడారాల పండుగ లేమల్లె గ్రామంలో సుమారు 100 ఎకరాల్లో జరుపుతున్నామని పాస్టర్ అనిల్ కుమార్ తెలిపారు. గతంలో బ్రదర్ ఏసన్న లేమల్లెలోనే గుడారాల పండుగను ప్రారంభించారని గుర్తు చేశారు. 48వ గుడారాల పండుగ మార్చి 6 నుంచి ప్రారంభమవుతుందని అన్నారు.
భారతదేశ నలుమూలల నుంచి ప్రజలు వస్తారని తెలిపారు. సుమారు 10 లక్షల మంది ప్రజలు ఈ గుడారాల పండుగలో పాల్గొంటారని చెప్పారు. వచ్చిన ప్రజలందరికీ భోజన సదుపాయాలు కల్పిస్తున్నామని, ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. 48వ గుడారాల పండుగ రేపటి నుండి అనగా గురువారం 6వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి ప్రారంభించబడుతుంది. 6వ తేదీ సాయంత్రం, అలాగే 7వ తేదీ శుక్రవారం ఉదయం సాయంత్రం, 8వ తేదీ శనివారం ఉదయం సాయంత్రం, ఆదివారం మధ్యాహ్నం 12 గంటలతో ముగించబడుతుంది ఈ గుడారాల పండుగ. ఈ గుడారాల పండుగకి మన తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే కాక ప్రజలు భారతదేశపు నలుమూలల నుంచి కూడా వస్తారు. ఇక ప్రవాస ఆంధ్రులు, తెలుగు ప్రజలు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు కూడా ఆసక్తి కలిగి వస్తారు. ఇంకా ప్రతి గవర్నమెంట్ తరపున కూడా మాకెంతో ప్రోత్సాహకరంగా వారు నడిపిస్తున్నారు. ఇక ఆర్టీసీ వారు గతంలో కన్నా ఎక్కువగా బస్సులు వేసేటట్లుగా వాళ్ళు ప్లాన్ చేశారు. ఈ గుడారాల పండుగలో ఆర్టీసీ వారు ఉండడానికి ఒక 5 ఎకరాలు కేటాయించడం జరిగింది, బస్సులు రౌండప్ చేసుకొని ప్రజల్ని తీసుకెళ్ళడానికి. ఇవి ఇప్పటివరకున్న వార్తా వివరాలు. మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.